ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును. మరి అనేక సార్లండి ఈ వాగ్దానం మనం పొందుకొని ఉంటాము. అనేక సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యము మనం చదివే ఉంటాము. దేవుడు అడగమంటున్నాడు, ఇస్తాను, తప్పకుండా ఇస్తానంటున్నాడు అనుకుంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అండి, ఎలా అడగాలో మనకు తెలియదు. ఎలా అడగాలో తెలియదు కాబట్టే మనము ఆయన యొద్ద నుంచి సంపూర్ణంగా పొందుకోలేకపోతున్నాము. ఎలా ఉండి అడిగితే ఇస్తానంటున్నాడు ఈరోజు చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన యందు నిలిచి ఉండాలట, ఆయన మాటలందు నిలిచి ఉండాలట. అప్పుడు మనకి ఇష్టమైంది అడిగితే ఆయన ఇస్తాడట. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారము, ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అంటే మనం ఎలా అడగాలి? ఆయన ఎందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు ఎందు నిలిచి ఉండాలి, అంటే ఆయన వాక్యం ఎందు నిలిచి ఉండాలి. అప్పుడు మనకి ఇష్టమైనది అడిగితే ఇస్తాడట. మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగాలట, అప్పుడు దొరుకుతుందట. కానీ చాలాసార్లు మనం అలా అడగమండి, సందేహిస్తూ ఉంటాం కాబట్టి ఏమి పొందుకోవట్లేదు. మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అడిగింది దేవుని దగ్గర నుంచి ఇవ్వబడుతుందని ప్రత్యేకంగా ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో, నాతో, మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఎలా అడగాలో తెలియకని ఇన్ని రోజులు పొందుకోలేదేమో బహుశా. ఈ రోజున స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాటలేదు నిలిచి ఉండండి, మీకు ఏమి కావాలో అప్పుడు అడగండి, నేను ఇస్తానంటున్నాడు. ఆయన మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయండి. మనం చేయగలిగినంత ఈజీగా ఉండవు దేవుడు మాటలు. దేవుడు హెచ్చరిక మాటలు చెప్తున్నప్పుడు, కఠినమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, మనల్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు అవి నచ్చవు, చేయలేము కూడా. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఉండలేము కూడా. కాబట్టి మీరు నిలిచి ఉండండి, నా మాటలు ఎందు, అప్పుడు అడగండి, మీకు ఏది ఇష్టమో అది ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మరొక విషయం చెప్తున్నాడు, మీకు అడిగిందల్లా ఇస్తాను, కానీ మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ఈ భూలోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైన వాటి గురించి చింతించకండి. ఫస్ట్ నా మాటలేదు నిలిచి ఉండండి, నీతిని, రాజ్యమును మొదట వెతకండి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. మీరు అడగక మునిపే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇస్తానని దేవుడు ఈ రోజున మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా, ఎలా అడగాలో నేర్చుకొని ఏ విధమైన విధానంలో దేవుని మాటలు నిలిచి ఉండి అడగాలో మనం నేర్చుకొని అడిగేవారంగా, దేవుని యొద్ద నుంచి సమృద్ధిగా పొందుకునేవారుగా, మనం మాత్రమే కాదు మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.